వారి యొక్క శిష్యరత్నం మనకి నాడు హైదరాబాద్ నుండి విలువగానే ఏం చేసిండు. గురు కరుణానంద గోపాల్ రెడ్డి గారు 4 మాటలు చెప్తారు. దాని తర్వాత ఎవరైనా చెప్పినా సరే, లేదంటే విశ్రాంతి అంటే ఇట్లా జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశకం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోరి శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానందం శంకరేంద్రం సద్గురుం మద్గురుం భజామ్యహం. ఈ అచల పీఠము ఈరోజు వ్యాస పూర్ణమి, ఆషాఢ వ్యాస పూర్ణమి. చాలా ఈ సంవత్సరానికి ఒకరోజు వచ్చే ఇది పర్వదినము. గురువును మనం ఈరోజు సామాన్యులు కాకుండా వీళ్ళందరూ కూడా గురుపుత్రులే ఉన్నారు, గురువులు ఉన్నారు. అందరికీ ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ, శ్రీమన్నారాయణ ఈ గురుపీఠము అచలపీఠము మనకు గురువు దొరకడం భగవద్గీతలో కూడా చాలా మటుకు రోజు నిత్యం ఒక శ్లోకం నుంచి 10 శ్లోకాలు చదివి ఒక అధ్యాయం వరకు చదివేవాడిని. ఎంతసేపు ఉన్నా కూడా ఈ గురువు దొరకడం దుర్లభం అని తెలుసుకున్నా. లాస్ట్కు ఈ పరిచయం కూడా నాయన వాళ్ళు నాగర్ కర్నూల్లో ఉండేవాడిని. నేను నాగర్ కర్నూల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా పరిచయం అయినరు అసలు చెప్పడానికే శక్యం కాదు. పక్క ఇంట్లో గురు పూజ కార్యక్రమం పెట్టిండ్రు. ఈ మన కృపాకర్ రెడ్డి అని గురుపుత్రుడు, వెంకటయ్య సదానందం గారి గురు శిష్యుడు. అయితే గురు పూజ పెడితే, అబ్బా గురు పూజ ఇంత చాలా బాగుంది కదా, గుళ్ళో కూడా బ్రాహ్మణుడు కూడా మనకి ఏం చెప్పడు, ఏదో మన గోత్రనామాలు చదివి ఏదో మనకు ఆ భ్రమలో ఉన్నాం కదా, అయితే ఇంత మంచిగా ఉంది కదా అని చెప్పి అర్థం చేసుకొని పరమానంద శంకరనారాయణ స్వామిని చేరుకొని తాడ్పత్రి గ్రామంలో అక్కడ శిష్యత్వం తీసుకున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా జన్మ తరించిపోయింది. అంటే వంశవృక్షం కింద నీడలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటామో, ఈ పంచభూతాలు, ఈ సృష్టి, మానవుడే దేవుడు. 84 లక్షల జీవరాశుల్లో మనకి ఏం చెప్పిండ్రంటే మామాత్మ సర్వభూతాత్మ. మామాత్మ సర్వభూతాత్మ అంటే అన్ని జీవుల్లో ఉండేది కూడా ఈశ్వరుడే. భగవద్గీతలో ఏం చెప్పిండు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి బ్రాహ్మ్యాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయాన్. మన హృదయములో ఉండేది కూడా ఈశ్వరుడే. మనమంతా ఈశ్వరుని బిడ్డలమే, అంటే గురు బిడ్డలమే. గురువు ఉంటేనే, గురువు అశరీరి, గురువు ఉంటేనే మనకు మార్గదర్శనం. నిర్వికారుడు, నిరంజనుడు, అఖిలేశ్వరుడు అంత ఈ ఒక మనకి ఇక్కడనే కాకుండా మనకు సృష్టి, స్థితి, లయ ఇవన్నీ మనకి ఎరగజేసిండు. ఎట్లా? గురుపాదం బట్టి, మనకు గురుపాదం పట్టినప్పుడు మనకు చెవిలో మంత్రోపదేశం చేసిండు. గురువుల దగ్గర చేరినప్పుడు ఆ ద్వాదశి మంత్రము చేసినప్పుడు, నే మొదట కనుక్కొని ఏ ముక్కలు నీ చెవులో ఇముడిస్తునో నీవు ఆ ముక్కల మూడింటిని మరవకుండా ఈ బోధనిస్తి, అందుకే ఇంతగా బోధ చేస్తి. కామితాంతము ఇచ్చుపో మీ ఇంటికి దీవించి బోధనిస్తి, అందుకే ఇంతగా బోధ చేస్తాను. అంటే గురువు దగ్గర చేరి గురునామస్మరణ చేస్తూ
గురువును మరవకుండా ఎల్లవేళ్ళ నిద్ర వచ్చేదాకా సచ్చేదాకా ఎప్పుడు మరవద్దు. ఏ పని చేసినా కూడా గురువుపైనే భారం ఉంచి, నాయనా నీవే తల్లివి, తండ్రివి, దైవము, సర్వం నీవే, నీవు తప్ప మాకింకెవరు దిక్కులేరు అని చెప్పి ప్రార్థన చేసుకొని, నీ పని నీవు ఏ చేసుకున్నా కూడా భారమంతా నీకు ఎట్లా ఉంటుంది, నీ మనసంతా ఆ గురువు పైనే వేసినట్టుగా నీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నీ మనసు, మనిషే నీకు మొత్తం సర్వం కారణం. మనిషే నీవు పొద్దున్న లేస్తే నీవంది పండుకున్నాం, నిద్ర నుంచి లేచినావు అంటేనే నీవు పొద్దున నిద్ర మేల్కొని ఒద్దికతే ఏతించి గురుని వక్రజనితమవు శుద్ధులు మొక్కి ఏ పొద్దది బహుమొద్దు సుమ్మి పుట్టినందులకు గురు చరణము పట్టినందు నిద్దమవు భక్తితో నీవిట్లు చేస్తే దిద్ది తిరిచి బోధ చూపును. అంటే నీవు గురువు పైన మనసు ఉంచాలి. మనసు ఎట్లా ఉంచాలి? ఎడతెగని వ్యభిచారి అయినటువంటి స్త్రీ ఎట్లా ఉంటుందో అట్లాగా నీకు ఎప్పుడు కూడా మనసు ఎట్లుండాలి? గురువు పైనే ఉంచాలి. ఎల్లవేళ్ళ గురునామస్మరణ, గురువు చెప్పినటువంటి మంత్రాలు మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా మరవరాదు. నిత్యము జపం చేస్తూ, పారాయణం చేస్తూ, గురుగీత చదువుతూ, భాగవత కృష్ణదేశిక ప్రభుల వారు చేసినటువంటి కందార్థాలు కానీ, మనకు భద్రాద్రి రామశతకం కానీ నీవు చెప్పిండ్రు కదా, దాంట్లో తీసుకున్నటువంటి దాన్ని ఏ తీసుకున్నా కూడా గురువులు చెప్పినటువంటివి చాలా ఉన్నాయి. అంటే ఒక సముద్రమైన దాటొచ్చు కానీ సంసారం దాటలేము. అందుకొరకు గురువు ఉంటేనే ఈ సంసారం దాటగలుగుతాం. సముద్రానైనా దాటొచ్చు అంట కానీ ఈ సంసారం దాటలేము. అందుకొరకు ఈ కష్టాలు, ఈ నష్టాలు ఇవన్నీ ఏవి లేకుండా, చింత లేకుండా భగవద్గీతలో ఏం చెప్పిండ్రో, అన్యన్యో చింత ఎంతో మాం ఏ జన పరిపాషతే తేషాం నిత్యభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అంటే ఎప్పుడు మనము మనస్సు చంచలమయ్యి అది పరిగెత్తుకుంటా, నీవు ఏదో పని కాకపోయే వరకు మనసు చంచలమయ్యి నీవు గురువు పైన మనసుంచక చంచలమయ్యి నీవు ఆ భ్రమలో పడిపోతావు. భ్రమలో పడకుండా గురువు ఎప్పుడైతే గురునామ స్మరణ చేస్తావో, ఇప్పుడు స్వామి చెప్పినట్టు తాడు ఇంతవరకు చూసి మనకు భ్రమపడి పామని మనం ఏ విధంగానో భయపడ్డట్టు ఆ భయం అనేది తొలగిపోతుంది. గురువు దగ్గర చేరడమే ద్విజన్మ. మనకు తల్లిదండ్రుల కాదు, తల్లి తండ్రి పోషించేది గురువే. తల్లి తండ్రులు పెద్దగా చేసిండ్రు, మనకు జన్మనిచ్చిండ్రు. ద్విజన్మ ఎత్తడము గురువు దగ్గర. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు దగ్గర ఎప్పుడైతే నీవు చేరుతావో, ఆనాడు సాంప్రదాయం నుంచి వ్యాసుని కాంచి మొదలుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీరాముడు, మన అచలపీఠంలో చూసుకుంటే శివరామ దీక్షితులు, కృష్ణదేశిక ప్రభువులు, వీళ్ళు అందరూ ఈ గురు సాంప్రదాయం దొరకడం మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ జన్మ మనకు తరించినట్టే. గురువుని చేరడం ఈరోజు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అసలు ఈ పిల్లలు, సంసారము, నా పిల్లలు, నా భూమి, నా ఆస్తి, నాది నాది అని నీవు ఎప్పుడైతే ఏదీ నీది కాదు, నీది ఏమి లేకుండా వచ్చి నాది నాది అంటావు. ఏదీ లేదు, నువ్వు వచ్చినావు ఈ భ్రమలో, నీవు ఆటాడుతుండవు పోతుండవు. అవి ఆటాడేదానికన్నా ఈ జీవితం వచ్చినందుకు నేనేం చేయాలి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఈ జన్మ ఎందుకు పుట్టినాం, ఎందుకు చస్తున్నాం తెలుసుకోవాలి. అంటే మనకి ఈ బోధ మనకు గురువులు చెప్తున్నారు. మనం ఎందుకు వచ్చినాం, ఎందుకు పోతున్నాం, ఈ రెండు తెలుసుకొని మనకు గురువు మనకి జన్మ లేకుండా అయిపోతుంది. మళ్ళీ ఇంకే జన్మ వద్దు. ఏ జన్మలో వాడి మనం ఎందుకు ఆ భ్రాంతి లోపల చిక్కి ఎప్పుడు నామస్మరణ ఉన్నామంటే ఈ జన్మ గురువు లేకుండా చేస్తాడు. అదే నీకు మోక్షం, అదే మోక్షం నీకు. అందుకనే ఆశ చేత నరులు ఆరాటపడుచు కాలమంతా వృధగా గడుపుతుంది. పిశినికాయ పురుగు పెరిగిన చందాన శంకరాంజనేయ చెంకదలు. ఎందుకయ్యా ఆశ? ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష, అసూయ, అహంకారం, కామక్రోధాలు, మదమత్సర్యాలు లోబడి ఏదో నీవు సాధిస్తా అంటే మనం ఏమీ సాధించలేము. నీ మనసే ప్రయాణం. ఎప్పుడైతే నీవు మనసుతో నీ ప్రయాణం చేస్తావో గురువు మనం
సముద్రములో మనం పడవలో కూర్చొని ఎట్లనో హాయిగా మనం ఒడ్డు చేరుకుంటామో, ఇప్పుడు ఈ సంసారములో గూడా మనకు గురువే ఈ సంసారాన్ని దాటించే మహానుభావుడు. గురువే మహానుభావుడు. నేనెంతో అష్ట కష్టాలు పడి నేను ఈ మార్గం తెలుసుకున్నా. వాస్తవంగా చెప్పాలంటే ఏ గుడి తిరగని గుడి లేదు. ఈ గుడి మందిరం ఇక్కడ ఉంది, ఆత్మ మందిరం. హృదయ మందిరములో ఈ బట్టబయలు. మొట్టమొదలు ఏం చెప్పిండ్రు? ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. ఈ ఉత్త మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మనకు ఎప్పుడు కూడా నిద్ర వచ్చేదాకా కాదు. కన్నురెప్పు కన్ను మూసి కన్ను తెరిచే కాలములో కూడా మరవకుండా మనము ఈ ఉత్త మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనే మంత్రాన్ని మరవద్దని చెప్పి బృహద్వాశిష్టముల రోజుకు 3000 జపం చేయాలని ఉంది. మరి ఇది గురువుల దగ్గర చేరి ఈ కందార్థాలు అన్ని తెలుసుకొని ఎంత తెలిసినా కానీ ఇది తెలియనట్టే ఉంటది. ఈ జన్మ తరించిపోయింది. ఏ గుడికి పోయి నాకెక్కడ పోయినా కానీ ఒకరోజు శివరాత్రి వచ్చింది. శివరాత్రిలో నేను పొద్దున పూట కూర్చొని 5 గంటలకే పోయి నేను మా భార్య పిల్లలం అందరం కలిసి అక్కడ గుడికి అడిగి ఆ రోజు శివాలయంలో మేము చేస్తుంటే మీరే అయ్యగారు అని అందరూ మాకు అయ్యగారు 6:30కు వచ్చిండు. మేమే అయ్యగారు అన్నట్టు అయిపోయింది ఆడ. అంటే అంతే అంత భక్తి మార్గంలో ఈ భక్తి మార్గంలో వచ్చి ఈ మార్గంలో దొరకడం ఇది ఇంకా పై మెట్టు. ఫస్ట్‌ది ఇది కాదు, ఇది లాస్ట్. అచలపీఠం దొరకదు ఎక్కడ. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా గురువు దొరకడం ఈ దుర్లభమయ అన్నాడు. దొరకనే దొరకడు. అంటే ఆ గురువు ఎటువంటి వాళ్ళు, ఈ బోధ ఎటువంటిది, అచలం అంటే ఏంది, మనకు సూచన అయితే తెలుస్తుంది. అచలం అంటేనే సూచన అయిన వాళ్లకు ఎదుటుగానే ఉన్నాడు. అందుకని ఇప్పుడు భూమానంద స్వామి తత్వములు రాసిండు కదా, ఇచ్చట లేనిది ఇచ్చట ఉన్నది, ఇచ్చటనే నిజమెరుగన్నా. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా. అంటే నేననేది ఏమని తెలుసుకోవాలి. స్వామి భూమానంద స్వామి ఈ తత్వాలు రాసి తర్వాత వెనకాల కూడా అసలు ఎన్నో రాసిండు. ఒక్కదానికి కూడా అర్థం తెలియదు. తెలుసుకోవాలి. గురువుల దగ్గర వచ్చినప్పుడు విచారించాలి. విచారించండి మనకి ఏమీ తెలియదు. మాకు కూడా కొన్ని రోజులు నేను చదువుకున్నప్పటికీ కూడా నాకేం అర్థం కాలేదు. స్వామి ఇప్పుడు మాకు గురువు అధికారం ఇచ్చి కూడా ఇంచు సంవత్సరం అయిపోయింది అనుకుంటా. ఎప్పుడు కూడా గోపాల్ రెడ్డి రానైనా నీవు గురువు కావాలని పిలిచేది. గురువుని రుణం తీర్చుకోవాలని చెప్పి ఇప్పుడు ఈరోజు ఏంటంటే మనకు తెలియకుండానే మనం వచ్చినాం, తెలియకుండానే పోతాం. నిద్రనే మనం ఏమవుతుంది, స్వప్నములో ఇప్పుడు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయం. దీంట్లో మనది ఏంది, ఈ గోత్రాలు, నామము, రూపము ఇవన్నీ ఏముంటాయి. అసలు ఈ బయలందు లేదు, ఈ ఎరకందే ఉంది. ఎల్లయ మల్లయ ఈ రూపము, నామం ఇవన్నీ. అందుకనే ఎంతసేపు ఉన్నా కూడా మనము ఆ ధ్యానంలో కూడా చెప్పుకొచ్చిండ్రు కదా స్వామి, శ్రీ భక్తాకార్య కల్పద్రుమ శ్రీ సద్గురు శ్రీ సార్వభౌమ శ్రీమద్రాజాది మహారాజయోగి. అంటే శ్రీ అంటే గురుపాదం, అంటే లక్ష్మీపాదం. శ్రీ అంటే గురుపాదం. ఫస్ట్ ఏం మనకు తెలుసు, మనం చదువుకుంటున్నాం కానీ దాని అర్థం తెలుస్తలేదు. ఇప్పుడు స్వామి మనకు వివరించి చెప్పినట్టు ఇప్పుడు నిండు జలదులో బుగ్గర అని చెప్పి మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఇంతవరకు వివరించి చాలాసేపు చెప్పిండు కదా. అయితే ఈ దేహము వచ్చిన కానుంచి ఈ గురుదేవుని స్మరణతోనే ఉన్నామంటే నీకు ఏది కాంది అనేది లేదు. గురువులు అయితది పో అంటే అయి తీరుతుంది. ఎందుకంటే మనసా వాచన కర్మన వాళ్ళు ఎప్పుడు నీకు గురువు అశరీరి, చూస్తే మానవుడే అని మనకు కనపడుతుంటారు. అట్లా అనుకోకూడదు ఎప్పుడు కూడా. గురువు అశరీరి. వాళ్ళు ఏంటంటే ఈ శరీరమే లేకుండా చేసుకుంటారు. ఈశ్వరత్వం సర్వాంతర్యామి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశ్వరుడు. అంటే మనకు పరమానంద శంకరనారాయణ స్వామి మాకేం చెప్పిండంటే, ఆకాశమే శిరస్సు, భూమే పాదము, అచలుడే విష్ణువు. ఇది ఎంతో రహస్యమైనటువంటి బోధన ఆయన.
ఎంత తెలుసుకున్నా కూడా మనకు తెలియదు అన్నట్టే ఉంటుంది. చీమకు దివ్య జ్ఞానం ఉంది అని చెప్పిండ్రు స్వామివారు. కోడికి కాలజ్ఞానం ఉంది అని చెప్పిండు. కుక్కకు బ్రహ్మ జ్ఞానం ఉంది అని చెప్పిండు. మరి మనకు ఏ జ్ఞానం ఉంది? మనం అజ్ఞానంలో ఎందుకు పడుతున్నాం? ఈ గుణభావం, రజోగుణం, తమోగుణం, సాత్విక గుణం. సత్వగుణానికి వస్తేనే ఈ బోధ అందుతుంది నాయన. నాయన కుక్కకు బ్రహ్మజ్ఞానం ఉందని మా స్వాముల వారు చెప్పిండ్రు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మనము ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మనే ఉత్కృష్టమైనటువంటి జన్మ. దీన్ని ధన్యం కావాలంటే సామాన్యులకు పోల్చుకుంటే కాదు. గురువు చేరితేనే భక్తి మార్గంలో వచ్చి గురువుని చేరినప్పుడు మాత్రమే ఈ జన్మ ధన్యమవుతుందని ఇంతటితో నేను ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజుకు. గురు కరుణానంద గోపాల్ రెడ్డి గారి వారు చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు మనకు. ఎందుకంటే వారు మొదలు చాలా భక్తి, భగవద్గీత పారాయణం చేయాలి, హనుమాన్ చాలీస చదవాలి, సుప్రభాతం చదవాలి, ఆంజనేయ దండకం చదవాలి, విఘ్నేశ్వర దండకం చదవాలి. ఏ గుడికి పోతే ఆ గుడి మొత్తం అట్లా చేసిండు బాబు. చేసి ఇక మేము ఎట్లనో పరిచయం అయిన తర్వాత